ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరంతా బాగున్నారా? అంత సంతోషంగా ఉన్నారా? ముఖ్యంగా మా గర్ల్ ఫ్రెండ్ నిక్కీకి హాయ్ నిక్కీ. ఓకే, చాలా సంతోషం. న్యూ విజిటర్. ఓకే, దేవుడు మరొక చర్చ్ మెంబర్ని మన సంఘానికి కలిపినందుకు దేవునికి స్తోత్రం. ఓకే, వాక్యంలోకి వెళ్ళక ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. పాస్టర్ గారిని చక్కగా మీ ఆత్మతో నింపి చక్కటి వాక్యం మాకు బోధించారు. మీకు వందనాలు. మీ తరపున ప్రభువా, మీ దాసునైనా నేను కూడా నిలబడుతుండగా మీ వాక్యాన్ని మాకు మీరు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Since my interpreter is very busy with her beautiful child, today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఓకే, ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 4 వర్సెస్ ఫ్రమ్ 1 to 5. ఓకే, చాలా సంతోషం. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం మనం వినడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి 5వ వచనాన్ని చదవండి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగై రండి. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే, లెట్స్ గో ఇంటూ ద ఫెన్స్డ్ సిటీ. ప్రాకారము గల ఉన్న ఆ నగరములోనికి, పట్టణంలోనికి వెళ్దాం. Okay, let's go into the fenced city. Okay, listen to me carefully. My title is not let's go into a fenced city, but the fenced city. ఒక ప్రాకారం గల పట్టణంలోకి వెళ్ళటం కాదు, ఒక్క ప్రాకారం గల పట్టణం ఉంది. ఆ ప్రాకారం గల పట్టణం లోపలికే మనం వెళ్దాం. ఆ ప్రాకారం గల పట్టణం లోపలికి మనం వెళ్దామంటే ఎక్కడున్నాం? వెరీ గుడ్. మనం ప్రాకారం లేని పట్టణం లోపల ఉన్నాం. ప్రాకారాలు ఉంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఫోన్ చేసి మరి వచ్చి దొంగతనము లేదండి. ఇంతకుముందు అకస్మాత్తుగా రహస్యంగా, ఇప్పుడు ఫోన్ చేసి మరి దొంగతనాలు చేస్తున్నారు. అన్నీ ఉంటేనే కష్టమవుతుంది. ఇక ప్రాకారం లేకపోతే ఇంకెంత కష్టమో మనం గమనిద్దాం కదా. ఓకే, మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రావాలి అంటే ఎక్కడికి వెళ్ళావు? ఎవరి దగ్గరికో వెళ్ళిపోయావు కదండి. ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు. అలాగే వెళ్ళేవాడు ఎవడంటారు? ఇంకా 3 అక్షరాలు తిరిగిపోతుంటే ఎక్కువ అక్షరాలు కాదు, 3 అక్షరాలు. పిచ్చాడు. ఆడెవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఆడికే అది తెలియదు. అంతే కదండి. పిచ్చాడు ఎవరు? అన్యుడంటే తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడు.
పిచ్చోడు ఎవరి దగ్గర పట్టుకాడికి అవి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన పేరే పిచ్చోడు. ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, ఎందుకు పాస్టర్ గారు ఆకాను ఇజ్రాయేలీలకి సమస్యను తీసుకొచ్చాడు అంటే ఆకాను అని పేరుకే సమస్య తెచ్చువాడు అని అర్థం. ఓహో అలాగా, అయ్యో నేను ముందు చదివి అడగవలసింది మిమ్మల్ని అంటున్నాడు. ఆకాను అనే మాటకే ట్రబుల్ మేకర్, సమస్య తెచ్చేవాడు. అంటే పేరుకు తగ్గట్టు అందరు చేయలే కానీ కొంతమంది. రాత్రి కూడా చక్కటి వాక్యం మనం విన్నాం కదండి. ఎందుకయ్యా యేసు ప్రభు బయట నుండి తలుపు తట్టుతూ నీ హృదయం అని తలుపు తీ, లోపలికి వస్తాను, నీతో భోంచేస్తాను అంటే ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు తీయలేదు నువ్వని నేను అడిగితే, అది కాదు పాస్టర్ గారు, అక్కడ వాక్యం ఏముందో అంటే ఏమని ఉందంటే లోపలికి వచ్చి భోంచేస్తాను అన్నాడు యేసయ్య. అక్కడ ఉంది కదా ప్రకటన గ్రంథంలో, నా దగ్గర అన్నం లేదు కూర లేదు అందుకే తలుపు తీయలేదు పాస్టర్ గారు అంటున్నాడు. నీ మొహం, అక్కడ అన్నం తింటామంటే నిజంగా అన్నమనండి. కొన్ని అంటే మనుషుల్లో కొన్ని క్యాచ్ వర్డ్స్ ఉంటాయి, అవి ఉపయోగిస్తుంటారు. లిటరల్గా ఒకటి ఉంటాయి, మీనింగ్ ఇంకొకలాగా అవి ఉంటుంది. అర్థమవుతుంది. భోజనం చేశారంటే అన్నమేనా, నేను కూర కూడా కలిపి తిన్నానని నేనేమనలేదు పాస్టర్ గారు అంటే రెండు కలిపే భోజనం చేశారని అంతేనండి. ఎవరు కూడా భోజనం కూర తిన్నారా అంటే నేను అడుగుతాడా? కొన్ని క్యాచ్ వర్డ్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చేసినాయి అంతే. చుట్టాలు వచ్చారు వస్తామండి అంటారు, ఏంటి మళ్ళీ వచ్చేది అంటమా? ఓకే, ఇక్కడ కూడా మీరు రావాలనుకుంటే జాగ్రత్తగా వినండి. మొదటి వచ్చిన వాళ్ళు ఏమన్నదటండి, నా దగ్గరికే రండి. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్లకి మీరు వెళ్ళిపోయారు. ఇదే సమస్య అండి మానవులతో. ఇష్టం వచ్చినట్టు చల్లాచెదురైపోయారటండి, ఇష్టం వచ్చినట్టు. కారణము కొన్ని సేవకులు, కొన్ని విశ్వాసులు కూడా. ఇర్మియా గ్రంథంలోని సేవకులు అట్టండి సంఘాన్ని పాడు చేశారట, సేవకులు అట్టండి విశ్వాసుల్ని పాడు చేశారట. అంటే అలాంటి సేవకులు కూడా ఉన్నారు. అదే అంటున్నా, ఏ బాధ తప్పుడు ఆ బోధ, పిచ్చి పిచ్చి బోధలు, పిచ్చి పిచ్చి దర్శనాలు, పిచ్చి పిచ్చి కళలు, ఇవి చెప్పి 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 విశ్వాసాన్ని పాడు చేశారు. ఇప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇఫ్ ఎట్ ఆల్, ఒకవేళ మీరు తిరిగి రావాలి అంటే నా దగ్గరికి మీరు ఇంకెక్కడికి కూడా ఈ లోకంలోనండి ఇష్టం వచ్చిన చోటకి ఇష్టం వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి 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 ఎవరు సరైన మనకు అర్థమో అవటం లేదు. ఎందుకంటే సరైన వ్యక్తి దగ్గర నుంచి తప్పిపోయాం, సరైన వ్యక్తి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాం. ప్రభు అంటున్నాడు, జరిగిందేదో జరిగిపోయింది, మీరు తిరిగి నా దగ్గరికి రండి. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే మనం చదివిన ఈ వాక్య భాగంలోని 5వ వచనం ప్రకారంగా మనము ఏ సిటీలో లేమట, ఏ నగరములో లేమట అండి, ప్రాకారము ఉన్న పట్టణములోని లేము, ఉన్నాము కానీ ప్రాకారము లేని పట్టణములోనే ఉన్నాము. అవి చాలా ప్రమాదకరము. ప్రాకారం ఉంటేనే వస్తుంటే అంతేనండి. ఇప్పుడు ఏ కెమెరాలే ఏంటి ఫలితం? నో యూజ్ కదండి, బికాస్ దే ఆర్ లూజ్. నో యూజ్ అట్లా లేదు, యూజ్ లేదు. ఏమున్నా కానీ ఆయన చేసేవాడు చేస్తూనే అవును. దీనికంటే ఎక్కువ చదువుకుని 2 ఆకులు ఎక్కువే చదివి వెళ్ళి ఆయన అంటారు చూసారా, వాళ్ళు ఎక్కువే చదువుతున్నారు. ఉంటే వాటిని పగలు కొడుతున్నారు. అవి ఉన్నా కానీ మూతికి ముఖానికి ఏదో కట్టుకొని వచ్చి చేయవలసింది చేస్తూనే. కానీ మనము మాట్లాడబోయే పట్టణము చాలా బలమైన పట్టణం. ఇది సామాన్యమైన పట్టణము కాదు. ఈ ప్రాకారాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. చెబుతాను అది ఏ పట్టణం. ఇప్పుడు నా యొక్క పాఠములోని 3 విషయాలు ఏంటంటే, డి క్యూబ్, ఇంగ్లీష్ లెటర్లో డి క్యూబ్, 3 డి.
ఎందుకు మనము ఈ ప్రాకారం గల పట్టణంలోనికి వెళ్ళాలి అంటే సాతానుడు ఏం చేశాడని. ఓకే, నెంబర్ 1 జాగ్రత్తగా చూద్దాం. చూడండి, జాగ్రత్తగా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ అధ్యాయం, క్షమించండి. ద బుక్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 7 వర్సెస్ from 20 to 23. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినవి చదవండి. చాలండి. అక్కడ 13 రకాలు ఉంటాయి. 23వ వచనం దాకా ఇంటికి వెళ్ళాక మీరు చదవండి, మీకు జస్ట్ ఇచ్చేస్తున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 దాకా 13 రకాలు ఈ మనిషి లోపల ఉన్నాయి. అవి మనుషులు ఏం చేసినాయి అట్టండి? పాడు చేసినాయి. అంటే ద వెరీ ఫస్ట్ డే ఈజ్ బికాజ్ యు ఆర్ డిఫైల్డ్. నువ్వు పాడయ్యావు. ఎక్కడికి వెళ్ళి పాడయ్యావు? బయటికి వెళ్ళి పాడయ్యావు. బాగుపడతానని బయటికి వెళ్ళావు, బయటికి వెళ్ళి పాడేయు. ఎవరైనా గుర్తొచ్చారో మీకు ఇలాగా? బయటికి వెళ్ళి బాగుపడతానని బయటికి వెళ్ళి పాడేయాడు. వెరీ గుడ్. చిన్న కుమారుడు లూకాసు వార్తలో ఉంటుంది. 3 కథలు ఉంటాయి, అందులో ఒక కథ ఇది కదండి. ఒకటేమో గొర్రె, ఇంకోటేమో నాణ్యం, ఇంకోటి కుమారుడు, చిన్న కుమారుడు. ఎందుకు వెళ్ళాడటండి బయటికి? 50 ఉన్నాయి 100 చేద్దామని, 100ని 200 చేద్దామని. అదే దేనికి మంది వేస్తే ఏం ఊడిందట? కొండనాలికి మంది వేస్తే ఉన్ననాలికి కూడా ఊడిందట. ఏదో సాధిద్దామని వెళ్తే ఉన్నది కూడా బూస్టింగ్. నేనేమో బూస్టింగ్ గురించి వెళ్ళే, ఈ ఉన్నది మొత్తం బూస్టింగ్ అయిపోయింది కదండి. ఎందుకు వెళ్ళా నేను? బూస్టింగ్ గురించి. ఏమైంది ఇది? బూస్టింగ్. కొంతమంది చేస్తారు కదండి, పట్టుదలతో కొంతమంది చేస్తారు. పాపం చిన్న కుమారుడు సంగతి చూడండి. ఎక్కువ పట్టుకొని వెళ్ళి బట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి వచ్చాడు. దట్స్ వాట్ గాడ్ సేస్, ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు కమ్ unto me. దట్ మీ ఈజ్ విత్ ఇన్ కోట్స్. నా దగ్గరికి మాత్రమే రండి, ఎక్కడికి రావద్దు. ఈ తప్పిపోయిన ఈ కుమారుడు ఎవరి దగ్గరికి వెళ్ళాను? తండ్రి దగ్గరికే వచ్చాను తిరిగి. అంతేనండి. ఎందుకని? డిఫైల్డ్ అయిపోయింది ఆయన పని కదండి. పందులు పొట్టు తినను అని లేదు, పందులు పొట్టు తినడానికి వెళ్ళాను. ఆ పందులు తోసివేశాను. ఎందుకంటే అవి మేము 4 కాళ్ళతో వెళ్తుంటే, ఇదేం పంది ఎంత ఎత్తుంది, ఇది 2 కాళ్ళతో నడుస్తుంది, కొత్త రకం పంది వేరే దేశం నుండి వచ్చిందండి, అవి కూడా తోసేస్తున్నాయట. ఏ పరిస్థితి వచ్చిందండి కదండి. మనం కూడా చాలాసార్లు యేసు దగ్గర నుంచి బయటికి వెళ్ళి పాడైపోయామట. ఎందుకు? ప్రకారము గల పట్టణమైన యేసు దగ్గరికి రావాలి అయ్యా అంటే బికాజ్ వీఆర్ డిఫైల్డ్. మనం పాడైపోయాము. మొదటిది ఏంటట? వీఆర్ డిఫైల్డ్. నిజమేనా కాదా? నిజమేనా కాదండి? ఎందుకు వచ్చాడటండి యేసు ఈ లోకానికి? వై డిడ్ జీసస్ క్రైస్ట్ కమ్ టు దిస్ వరల్డ్? వై? బికాజ్ వీఆర్ డిఫైల్డ్. మనం పాడయ్యాం. మనం పాడయ్యామండి. చదువుతారా? సామ్ ఎంత? సామ్ ఎంత? కీర్తనలేని ఎన్నో కీర్తన చెప్పాలి? 14, 2, 3 వచనాలు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని. డిఫైల్డ్. పాడైపోయారు. పాడైపోయారు. ఒక్కడు కూడా
ఒక్కడు కూడా లేడు. చాలా దారుణం కదండి. మనం కూడా అంతే. కొంతమంది పాడైపోయి కూడా బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. అంటే సాతానుడు జాగ్రత్తగా గమనించండి. లుక్ ఎట్ ద సటిలిటీ ఆఫ్ సాటన్. సాతాను యొక్క కుయుక్తిని చూడండి. మనము పాడయ్యామని తెలియకుండానే ఆ పాడైన పరిస్థితిలోనే ఉంచుతాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, మీకు తెలుసు కదండి, చెబుతాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం పాడేయమన్న సంగతి మనకు కూడా అది తెలియదు. ఓ ఇలాగే జరిగిందా, అలా జరిగిందా అంటుంటాం. సాతానుడు అంత కుయుక్తే తప్పాలి. ప్రతిసారి సాతానుడు నన్ను పాడు చేశాడు అనొద్దు. ఎందుకంటే సాతాన్ని ఎదిరించి జయించే శక్తి మనలోనే ఉంది. ఎందుకు మీరు రావాలి అంటే, ఎందుకట మనం పాడయ్యాం కాబట్టి. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయంలో. అందుకే యేసయ్య ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం. మనకు కోట్లు డబ్బులు ఇచ్చి బిల్డింగులు ఇచ్చేసి కదండి, ఏదో జ్ఞానం ఇచ్చేసి బాగు చేయడానికి కాదండి, రక్షణను ఇచ్చి మనలను బాగు చేయటానికి. ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, కోట్లు లేని వాళ్ళకి కోట్లు, భూములు లేని వాడికి భూములు, అంతేనండి. అది ఇవి ఇచ్చి బాగు చేయడానికి వచ్చాడని ఉందా బైబిల్లో? అది చాలా ముఖ్యం. మనం ఈ రోజుల్లో అసలైన దానిని పక్కన పెట్టి చాలామంది సేవకులు చెబుతున్న వాక్యం ఏంటంటే, అంత ఏ గాస్పెల్ అంటండి? ప్రాస్పరిటీ గాస్పెల్. అమ్మా, దేవుడు నిన్ను బాగా ఆశీర్వదిస్తాడు. అయ్యా ఇదిగో నాకు ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, నిన్ను బాగా ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. ఆడు తాగుబోతాడు. ఎందుకంటే 1000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఈయనకు చూపిస్తున్నాడు అట్టండి దర్శనంలో. ఎవరిని? తాగుబోతుండే దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా. బుద్ధి ఉందా పాస్టర్ గారు నీకు? మనం ఇలాంటి మాయ మాటలు నమ్ముతాం. ఈయనకి దేవుడు దర్శనంలో ఎవరు చూపిస్తున్నాడు అట్టండి? ఆ తాగుబోతుండే ఆశీర్వదించేలాగా చూపిస్తున్నాడు. ఎందుకని ఈయన దగ్గరికి వచ్చాక ఆయన తాగకుండా వచ్చాడు కాబట్టి. ఏ గాస్పెల్ అట? ప్రాస్పరిటీ గాస్పెల్. ఇలాంటి మాయ మాటలే మనం కూడా ఎక్కువగా నమ్ముతాం. నేను అందుకని అంటున్నా, ఏ పాస్టర్ గారైనా 24 గంటలు మీకు ఆశీర్వాదాల గురించే చెప్పి పాపము చేస్తే నరకము వెళ్తామనే పదజాలాలు వాడకపోతే హీ ఈజ్ నాట్ ఏ పాస్టర్, హీ ఈజ్ ఏ చీట్. ఆయన పాస్టర్ గారు కాదు, మోసగాడు. నమ్మొద్దు. దైవజనుడు ఎవరో రాశారు ఆ పాట, నమ్మవద్దు ఈ పాడు లోకం నమ్మవద్దు అన్నారు. కానీ అసలు ఈ పదం కలవవలసింది, నమ్మవద్దు ఈ కొంతమంది ఈ పాడు పాస్టర్ని నమ్మవద్దు అని. ఆ పదం మరి ఎందుకు మర్చిపోయారు? ఆ పాట ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ నిజమే, ఈ పదం కూడా కలిపితే బాగుండు అంటున్నా. కానీ ఇలాంటివే మనం ఎక్కువగా ఏం చేస్తున్నామంటే బాగా నమ్ముతాం. అందుకనే ఇర్మియా భక్తుడు మీరు చదవండి తర్వాత, పాస్టర్స్ పాడు చేశారని ఉందండి ఇక్కడ. ఎవరు పాడు చేశారట? వాళ్ళకి నేను దర్శనం ఇవ్వలేదు, వాళ్ళ కళ్ళలో కనబడలేదు, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు. బట్ దే ఆర్ కమింగ్ టు యూ అండ్ చీటింగ్ యూ. మీ దగ్గరికి వచ్చి మోసం చేస్తారు. ఏమన్నట్టండి? నీ గురించి నాకు దర్శనం వచ్చింది, నీ గురించి దేవుడు నాతో మాట్లాడి, లేదంత ఉంచితే నేను మాట్లాడలేదు అంటున్నాను దేవుడు. అలాగనేసరికి మనం ఏమవుతుందో తెలుసా అండి? అయ్యగారికి దేవుడు రాత్రి దర్శనంలో కనబడి ఇలాగయ్యాడు అటని ఇలా ఉంటామా? ఇటు చూడండి, ఇలా ఉబ్బిపోతాం అంతే. అంటే జాగ్రత్త. ఏమయ్యమంటాడు మనం? పాడయ్య. కాబట్టి పాడైన వాళ్ళు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలట? దేవుని దగ్గర. అందుకని మొదటి వచనంలోనే అది ఉంటుంది, మీరు ఒకవేళ రావాలంటే నా దగ్గరికే తిరిగి రండి.
అంటే ఏం తీసేస్తాను? పాడుతనాన్ని. ఎందుకంటే పాడేయం కదా, దాన్ని తీసేస్తాను. ఎంతమంది ఎట్టండి? అక్కడ ఉందండి కీర్తనలో, మీరు 14 కీర్తనగా. ఎంతమంది లేరు? ఒక్కడైనను లేడు. అంటే అందరు పాపం చేసి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అందరు పాపం చేసి దేవుడిచ్చే, నేను ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? అది మనుషులు ఇచ్చే పొందుతున్నాం, దేవుడిచ్చేది పొందలేకపోతున్నాం. చాలా జాగ్రత్త. కాబట్టి మొదటి డి ఏంటంటే, ఎందుకు మనం ప్రకారం గల పట్టణము లోపలికి రావాలి అంటే, బికాజ్ యు ఆర్ డిఫైన్డ్. నువ్వు పాడైన వ్యక్తి. ఆ పాడు స్థితిలోనే ఉన్నమాట. ఏ విషయములు అంటే ఆత్మ సంబంధమైన విషయములు. ఆ రెండవ డి మనం చూద్దాం. చూడండి, ఆ రెండవ డి ఏం చెప్పచ్చు? నేను మీకు ఒక వ్యక్తి పేరు చెబుతాను, మీరే ఇంటికి వెళ్ళాక రిఫరెన్స్ రాసుకోండి. సామ్సన్ ఏమైపోయాను? నేను సిగ్నల్ ఇస్తాను, అందరు చూడండి. సిగ్నల్ ఇస్తే మీకు తెలుస్తుంది. డివైడెడ్. మనం ఏమైపోయామట్టండి? ఎవరి నుంచి? సిగ్నల్ చూపిస్తుంటే చెప్పారు ఏంటంటే డివైడ్. ఒకప్పుడు ఆయన ఏమయ్యాడు? అప్పుడు ఎలాగున్నాడు? కలిసి ఉన్నప్పుడు అసలు స్ట్రాంగ్ కాదట. స్ట్రాంగ్ ఇనఫ్. బట్ స్ట్రాంగ్ అయితే ఇంగ్లీష్లో కొద్దిగానండి. స్ట్రాంగ్ ఇనఫ్ అంటే చాలా బలం. ఎక్కడికి వెళ్ళింది? బెగ్గత్తే. నీ బలం బెగ్గత్తే. నిమ్మ దేవుడితో కలిసి మొత్తం నీకు దీపు బలం మత్తే ఇంజి నిమ్మ వీడెత్తిని నీకు బలం వెళ్ళే బోతిని. దేవునితో నువ్వు కలిసినప్పుడు చాలా బలంగా ఉన్నావు నువ్వు. బైబిల్లో ఉంటుంది, సింహాన్ని కూడా చీల్చివేసాను అని. బట్ నౌ యు ఆర్ డివైడెడ్. నీవేమిటంటే వేరైపోయావు. ఏమైంది? నీలో ఉన్న శక్తి కదండి. 16వ అధ్యాయంలో ఉండేటువంటిది న్యాయాధిపతులు. రిఫరెన్స్ అంతా మీరే రాసుకోండి. నేను ఇక ఆల్మోస్ట్ సిగ్నల్ ఇచ్చేసాను. ఎందుకంటే అన్ని రిఫరెన్స్లు నేనే ఇవ్వను. కొన్నిటికి మీకు ఏమిట ఏం వర్క్ టీచర్స్ ఇచ్చినట్టుగా అది హోంవర్క్. సామ్సన్ ఏమైపోయాడటండి? దేవుని నుంచి విడిపోయాను. అందుకనే సంసోను నుంచి శక్తి విడిపోయాను. బలాఢ్యుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, చక్కటి పేర్లండి. ఎవరికి? సామ్సన్. ఇప్పుడు ఉన్నాయా? పాపం. లేచి నిలబడా. నేను ఎక్కడ నిలబడతాను ఫాస్ట్గా? నేను పాలు తాగుతుంటే అంటే. కానీ సామ్సన్ అట్టని లేచాడు, కానీ నాట్ ఏబుల్ టు తెంపలేకపోతున్నాడు. అటేంటి? తాళ్ళు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, సామ్సన్ విష్డ్ నాట్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. చక్కటి మాట ఉంటుంది. అది చక్కటి మాట కాదు, కానీ బాధాకరమైన మాట. కానీ సంసోను కట్టండి, పరిశుద్ధాత్ముడు ఆయనలో నుంచి వెళ్ళిపోయినట్టు ఆయనకు కూడా తెలియదట. ఎంత తెలివైనోడండి సాతానుడు. తెలివి తక్కువడండి కాదు ఆయన. అందుకనే తెలివైన వాళ్ళని, బలవంతుల్ని, భక్తి పరులను అందరిని పడగొట్టుకుంటూ, కనబడిన వాళ్ళలా పడగొట్టుకుంటూ 24 గంటలు తిరుగుతూ ఉన్నాడు. తిరిగి పట్టింగ్ అంట. పడుతున్నాడు, తిరుగుతున్నాడు, లోబడిన వాళ్ళలా మింగేస్తూ వస్తున్నాడు. అంటే యోబు లాంటి వాళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు కదండి, హనోకు లాంటి వాళ్ళు బలవంతులు ఉన్నారు, లేరని కాదు. కానీ ఎక్కువ శాతం ఏమైపోతున్నారటండి?
డివైడ్ అయిపోతున్నారు. మీరు గమనించండి. ఏం పేరు? ఆయన పేరు పౌలుతో ఉన్న వ్యక్తి పేరు, తిమోతి రాసిన పత్రిక, దేమ. పౌలుతో చక్కగా పరిచయం చేస్తుండేవాడు. ఏమైపోయాడటండి? అమ్మో, సేవ అంటే చాలా కష్టం, క్రిస్టియన్ లైఫ్ అంటే చాలా కష్టం కదా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ యు ఆర్ ఇన్ చర్చ్. క్రీస్తులో ఉన్నావా, చర్చిలో ఉన్నావా? చర్చిలో ఉంటే చాలదు, క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తులో ఉండాలంటే మనము క్రీస్తులో నడుస్తూ ఆయనతోనే కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు ఏమయ్యమంటే డివైడ్ అయిపోయాం. అందుకనే మళ్ళీ మొదటి వచనానికి వద్దాం. వస్తే మీరు ఒకవేళ కలవాలంటే నాతోనే కలవండి, రావాలి అంటే నా దగ్గరికే రండి, కలవాలి అంటే అక్కడ ఆ పదం లేదు కానీ ఐఎమ్ కలిపింగ్, నేను కలుపుతున్నా, అంతేనండి. మీరు కలవాలి అంటే నాతోనే కలవండి. మళ్ళీ వచ్చి ఎవరితోనో ఆ కలవద్దు కదండి. సిగరెట్ తాగొద్దన్నానా? పాపమని చెప్పానా? ఏంటో ఈ పని చేస్తున్నాను? పాస్టర్ గారు మీరు సిగరెట్ తాగొద్దన్నారా? జరదాకి వెళ్ళేస్తున్నాను. మీరేం చెప్పారు? ఇప్పుడు అది మానేసి ఏం చేస్తున్నా? నాకు బుద్ధి లేక నిన్ను అడిగలే. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా కానీ దేవుని దగ్గర నుంచి మనల్ని ఏం చేస్తుందటండి? వేరు చేస్తుంది. జాగ్రత్త. మనము, మన బిడ్డలు, మన కుటుంబము, మన సంఘాలు ఎలా ఉండాలంటే దేవునితోని కలిసి ఉండాలి కదండి. యోహాను సువార్త మీకు తెలుసు, 15వ అధ్యాయము ఏమనుందటండి? నాతో మీరు నిలిచి ఉండండి, నాతో మీరు కలిసి ఉండండి కదండి. అది మనము విడిపోతే ఇంకేం కలుస్తాం? ఎందుకయ్యా మనం ప్రకారం గల పట్టణం లోపలికి వెళ్ళాలి అంటే మనం వేరైపోయి ఉన్నాం కదా. ఏదో ఒక రోజున నా దగ్గరికి నా బిడ్డ వస్తాడులే అని ఎదురు చూశాడట. ఎవరని? తండ్రి వచ్చాడు కదండి. మొత్తానికి వచ్చాడు. కొద్ది కాలం పట్టింది కానీ మొత్తానికి వచ్చాడు. యేసు ప్రభు కూడా అట్టండి. మనము దారి తప్పిపోయి యేసయ్యని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి విడిపోయి ఉంటే మన వైపు పాపం కళ్ళు అలాగే చూస్తూ, చేతులు అలాగే చూసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడట. నిజంగా అదండి తల్లి తండ్రి ప్రేమ. తండ్రి కంటే ఎక్కువగా నేను అనేది ఏది? ఫిజికల్గా తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. తండ్రికి ఉండదా అంటే ఉంటుంది, కానీ ఎక్కువగా ఎవరికి ఉంటుందటండి? తల్లికి ఉంటుంది. నా బిడ్డ, నా బిడ్డలు అని ఎదురు చూస్తూనే అవసరమైతే తిండి మానేసి, నిద్ర మానేసి ఎవరి గురించి వస్తాడట? బిడ్డ తిరిగి వస్తాడు. పాపం తండ్రి అలాగే చూస్తూ ఉన్నాడట. ఎంత ప్రేమ! పరలోకపు తండ్రి మనం